హలో ఎవరీవన్. ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతి కాదు అంతకు మించి ఉండబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఏంటి అసలు దాని గురించి ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ అమరావతి కాదు దానికి మించి ఏంటి అసలుకి? ఇప్పుడు దానికి మించి మరో ప్రపంచం అక్కడ రాబోతుంది, మరో ప్రపంచాన్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయబోతున్నారు అనేటువంటి సరికొత్త ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఎందుకు మొదలైంది? దానికి కారణాలు లేకుండా మొదలు కాలేదు. నిప్పులేంది పొగరాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో ఉండేటువంటి సీరియస్నెస్, ఆ ప్రయత్నాలు సాకారం అవుతున్నాయి అని చెప్పి గమనించినటువంటి వాళ్ళు అమరావతి అనేది ఒక రాజధాని మాత్రమే కాదు, అదొక మరో ప్రపంచం కాబోతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి నమ్మకం కొంతమంది కలిగి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా 33,000 ఎకరాలు రాజధాని ప్రాంతం, రాజధాని రైతులు ఇచ్చింది, అంతే కదా. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చింది 33,000 ఎకరాలు. ఈ 33,000 ఎకరాల్లో రాజధాని ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండోసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 44,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ 44, 33 ప్లస్ అక్కడ ఉండే గవర్నమెంట్ భూమి వెరసి 1,00,000 ఎకరాలతోటి అమరావతి రాజధాని అనేది ఉండబోతుంది రాబోయే రోజుల్లో. మరి ఈ 1,00,000 ఎకరాల్లో ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియంలు, అన్ని అంతర్జాతీయ సంస్థలు, వాస్తవంగా మొత్తం అక్కడే మొత్తం అమరావతి ఏరియాలో అంతర్జాతీయ సంస్థలు అన్నింటినీ కూడా అక్కడే, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అన్నీ కూడా అక్కడికే రావాలి, అక్కడికే వచ్చి అక్కడే నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అవసరమైతే మళ్ళీ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, వెరసి 1,00,000 ఎకరాలు రాజధాని విస్తీర్ణం ఉండబోతుంది. దీంట్లో డిజైన్ చేసిన దాని ప్రకారం అయితే మీకు ఇంటర్నేషనల్కి సంబంధించి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి రకరకాల సంస్థలు దాదాపుగా 60 వస్తాయని చెప్పేసి గతంలో ఎస్టిమేషన్ వేసుకున్నారు. 60 సంస్థలు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ గుర్తింపు పడినవి ఒక 60 సంస్థలు వస్తే సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు 33,000 ఎకరాలు రాజధాని సరిపోతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ 60 సంస్థలు కాస్త దాదాపుగా 120 సంస్థలు వచ్చేలాగా ఆ డిజైన్ చేస్తున్నారు. 60 కాస్త 120 సంస్థలు వచ్చేలాగా డిజైన్ చేస్తున్నారు. ఎప్పుడే అంతకుముందు రాజధాని 2015-16 మధ్యలో రాజధాని నిర్మాణానికి సంబంధించి చేసినటువంటి ఎస్టిమేషన్ ఎంత అంటే 60,000 కోట్లు సుమారుగా. 60,000 నుంచి అది 80,000కి అయింది, 1,00,000 కోట్లు అయింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ 1,00,000 ఎకరాల పరిధిలో రాజధాని నిర్మాణం కోసం 2,00,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చేస్తున్నారు. 2,00,000 కోట్లు. 2,00,000 కోట్లు ఎందుకు అవుతుంది అని అంటే, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియంలు, అంతర్జాతీయంగా పేరొందినటువంటి సంస్థలు ఇక్కడ రావాలి అని అంటే వాళ్ళకి ల్యాండ్ అయితే ఇవ్వాలి కదా, ఫెసిలిటీస్ అయితే కల్పించాలి కదా. వాళ్ళకి ఆ స్థాయిలో ఇంటర్నేషనల్గా గుర్తింపబడినటువంటి సంస్థలు ఇక్కడ రావాలి అని అంటే వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీర్చాలి కదా. వాళ్ళకు అనుగుణంగా మౌలిక వనరులు ఉండాలి కదా, వాళ్ళకు అనుగుణంగా అన్ని రకాల కనెక్టివిటీ ఉండాలి కదా. అవన్నీ ఏర్పాటు చేయాలంటే 2,00,000 కోట్లు అవుతుంది. ఆ 2,00,000 కోట్లు ఇవ్వడానికి, సమకూర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలని సేకరించారు. దానికి సంబంధించిన టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, వర్క్లు కూడా జరుగుతున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో మరింత ఫండింగ్ని కూడా కలెక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏంది, వరల్డ్ బ్యాంక్ నుంచి అమౌంట్ని సమీకరించారు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి సమీకరించారు, అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చింది. వెరసి ఒక 60,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీగా ఉంది రాజధాని కోసం. సో రాబోయేటువంటి రోజుల్లో మరింత రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వస్తుంది. అందుకే ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు అమరావతికి వచ్చి ఇవాళ కూడా ప్రత్యేకమైన టీము విజిట్ చేస్తుంది అక్కడ. అమరావతి నుంచి మళ్ళీ రెవెన్యూ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటే నువ్వు 2,00,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ 2,00,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచే జనరేట్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన లెక్క. ₹1 కూడా రాజధానికి పెట్టాల్సిన అవసరం లేదు. అదే సెల్ఫ్ సస్టైనబుల్ అంటే దానికై అదే సంపాదించుకుంటుంది అనేటువంటి ఒక ఫార్ములా కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది.
సో 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అనే అంచనా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి అది రీచ్ కాగలరంటే కొంతమంది అంటారు రీచ్ కాలేరు అంటారు. అసలు రాజధానికి అది పనికిరాదని కొంతమంది అంటారు. కానీ ఎవరు ఎంత అన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చంద్రబాబు నాయుడు గారి విజను, చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ వాల్యూ, ఆయనకున్న గుడ్ విల్లు, ఇవన్నీ చూస్తే కనుక, ఆయన తపన ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తే, అక్కడున్నటువంటి ప్రజలు సహకరిస్తే మరో ప్రపంచం అక్కడ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? మరో ప్రపంచం ఏర్పడటానికి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. సార్ ఇదంతా అవటానికి కూడా ఎంత టైం పట్టచ్చు అనుకోవచ్చు సార్? మనం టైం ఎంతనే బట్టి టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వరుసగా గెలిపించారు అనుకోండి, ఇదంతా చేయాలంటే ఈజీగా అయిపోతుంది. అదే చెప్పేది, ప్రజలు సహకరిస్తే అని నేను అందుకంది. ప్రజలు సహకరిస్తే, ప్రజలు ఆయన వెంట నడిస్తే మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు. నిన్న కూడా చెప్పారు, రాజధాని నేను ఎక్కడికో తీసుకెళ్తాను, నన్ను నమ్మండి, నాతో నడవండి అని చెప్పారు ఆయన. కానీ ప్రజలు అర్థం చేసుకుని ఆయనతో నడిస్తే వేరే లెవెల్లో ఉంటుంది. లేదు 2009 లాగా మేము చేస్తామని అంటే వైకుంఠపాళి గేమ్ అవుతుంది. వైకుంఠపాళిలో ఏంది, మొత్తం వెళ్తాడు, గెలిచేదాకా పైకి వెళ్ళిపోతాడు, అక్కడ పాము కాటేసింది, కాటేయగానే మళ్ళీ జీరోకి వస్తుంది వైకుంఠపాళి గేమ్లో. సేమ్ అంతే. 2019 ఎన్నికల ముందు చాలామంది గుర్తు లేకపోయి ఉండొచ్చు, నేను గుర్తు చేస్తున్నాను. నేను ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వంగి దండాలు పెట్టారు. ఈ ఒక్కసారికి మీరు అర్థం చేసుకుని ఓటేయండి, మనం రాజధాని నిర్మించుకుంటున్నాం, కొత్త రాష్ట్రం, మీరు ఈ ఒక్కసారికి వేయండి అని అన్నారు. 2019లో ఒక్కసారికి వేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు బతిలాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ఒక్కసారికి ఏంటి, ఈ ఒక్కసారికి ఏంటి అని చెప్పి వంగి దండాలు పెట్టారు. దాన్ని, ఆ వీడియోని, ఆ పాట ఒక పాట యాడ్ చేసి వ్యంగ్యంగా దాన్ని ప్రచారం చేస్తే అందరూ చూసి ఆనందించారు. ఓకే, సీన్ కట్ చేస్తే 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది? అందుకే ప్రజలు ఆలోచించాలి. ఆయన అందుకే చెప్తున్నారు, ప్రజలు సహకరిస్తే నేను ఎక్కడికో తీసుకెళ్తా రాజధాని, మరో ప్రపంచాన్ని సృష్టించగలరు చంద్రబాబు నాయుడు గారు అని నేను ఎలా చెప్తున్నావు మీరు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 లైన్ల వేని రెడీ చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారులు అన్నిటికీ కలిపి నాకు తెలిసినంత వరకు 11, 12 ఈ అనుసంధానం చేసేటువంటి రోడ్లు పెట్టారు. ఓకే, జాతీయ రహదారులతోటి. ఇవి కాకుండా అనేకం చేస్తున్నారు అక్కడ. మళ్ళీ అక్కడ వాటర్ రాకుండా ఎత్తిపోతల పథకాన్ని ఒకటి పెడుతున్నారు. తర్వాత అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అక్కడ కేబుల్ వర్క్స్, కరెంటు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ రోడ్డు విస్తీర్ణం కూడా, రోడ్ల యొక్క వెడల్పు కూడా 200 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మిస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్లో మరి మరో ప్రపంచాన్ని మనం అక్కడ చూడొచ్చు కదా. దానికి పునాదులు వేస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా చంద్రబాబు గారు చేసే ప్రయత్నం. ఆయన విజన్ ఎలా ఫలిస్తుంది, ఎలా ఫలితాలను ఇస్తుంది అనేది మనం హైదరాబాద్ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ తెలిసి కూడా ప్రజలు మళ్ళీ 2029లో మేము మళ్ళీ 2019లో చేసినటువంటి తప్పే మేము చేస్తామని అంటే చంద్రబాబు గారు ఏం చేయలేరు. చంద్రబాబు గారికి వచ్చే నష్టం ఏం లేదు. అందుకే చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, నన్ను నమ్మండి, నాతో నడవండి, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా, రాజధానిని ఎక్కడికో తీసుకెళ్తా, మరో ప్రపంచాన్ని అమరావతిలో నేను సృష్టిస్తానని చెప్పి ఆయన చెప్పకపోయినప్పటికీ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ప్రజల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా వద్దా అనేది ప్రజల చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2019లో వంగి దండాలు పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆయనకేం అవసరం వంగి దండాలు పెట్టాల్సిన అవసరం? ఆయన ముఖ్యమంత్రి పదవి కొత్తదా? అప్పటికే ఆ ముఖ్యమంత్రి పదవి 3 సార్లు అనుభవించున్నారు. జరిగే నష్టం ఆయనకి తెలుసు కాబట్టి బతిలాడుకున్నారు. ఆయన ముందు గ్రహిస్తారు, ఆయన విజనరీ కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. అది ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మీరు ఒక ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది 2019లో చెప్పారు. ఆయన అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. వంగి దండాలు పెడితే ఆయన ఎగతాలు చేశారు అందరూ. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అసలు 3 రాజధానులు అన్నప్పుడు కూడా మీరు 3 రాజధానులు అన్నాడు ఆయన. మీరు కనుక అంగీకరిస్తే మీరు దానికి ఒప్పుకున్నట్టు అవుతుంది. మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో, మీరు తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఓటేయండి అని చెప్తే
ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించారు అక్కడ ఉండేటువంటి ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలు. మిగతా రాష్ట్రంలో వాళ్ళు తీసేసిన ఆ 2 జిల్లాల వాళ్ళు ఎట్టేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓటేసి గెలిపించారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఓటేస్తే తను తీసుకున్న నిర్ణయం అని కరెక్ట్ అని చెప్పి అతను అనుకుంటాడు, మీరు వ్యతిరేకించండి అని చెప్పి పిలుపునిచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి అలాంటి ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరో ప్రపంచాన్ని సృష్టిస్తారా అమరావతిలో అని అంటే, ప్రజలు సహకరిస్తే సృష్టిస్తారు, లేకపోతే ఆడి నుంచి సృష్టిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.